मे मनोरमे। హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఓకేనండి, చూస్తున్నారు కదా. సో ఉదయాన్నే అయితే డివోషనల్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని చక్కగా ఇంట్లో వర్క్ అంతా కూడా స్టార్ట్ చేద్దాం అనుకుని కిచెన్లోకి అయితే వచ్చేసాను. ముందు రోజే కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. పిల్లలైతే పడుకున్నారు. నేనైతే ఈరోజు ఉదయాన్నే 4:35కి అలా లేచాను. బట్ నెమ్మదిగా వెళ్తురైతే వచ్చింది. అండ్ లేవగానే ముందు కాసేపు అలా బాల్కనీలో ఒక 2 నుండి 3 నిమిషాల పాటు సమయం కేటాయిస్తే ఆ రోజంతా ఎంత బాగా జరుగుతుందో అనే ఫీల్ ఉంటుంది అన్నమాట. ఈరోజు స్వామివారికి ప్రసాదంగానే పచ్చి చలమడి చేద్దామనే ఉద్దేశంలోని ఉదయాన్నే అయితే ఒక కప్పు రైస్ తీసుకుని దాన్ని చక్కగా వాష్ చేసేసి ఒక 3-4 గంటల పట్టి నానబెట్టి ఉంచానమాట. సో వాటర్ అంతా కూడా తీసేసిన తర్వాత ఒక మంచి క్లాత్ తోటి దాన్ని తడి లేకుండా తుడిచి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని మెత్తటి పౌడర్ కింద చేసుకున్న తర్వాత ఇందులో బెల్లం పొడి అలానే ఆవు నెయ్యిని వేసి చలిమిడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతలో అయితే ఉదయాన్నే నేను ఆవు పాలు తెప్పించాను. సో పక్కన అయితే ఇక్కడ ఈ పరమాన్నం అంటారు కదా, క్షీరాన్నం తయారు చేస్తున్నాను అనమాట. అంటే మనకు ఆప్షనల్, కావాలనుకుంటే ఎన్నైనా చేసుకోవచ్చు అనుకోండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను పరమాన్నం చేస్తున్నాను. క్షీరాన్నం చేయడానికి ఆవు పాలు అయితే ఉదయాన్నే తెప్పించాను. సో రైస్ అయితే ఉదయం లేవగానే నానబెట్టి ఉంచాను అనమాట. సో చక్కగా పాలు మరిగిన తర్వాత అయితే వేసేసాను. ఇదిగో బెల్లం అయితే ఇప్పుడు దాకా దంచి రెడీ చేసి ఉంచాను. ఓకే, ఇప్పుడు చలిమిడి, వడపప్పు, పానకము, శనగలు కూడా పెడుతున్నాను ఈరోజు. అండ్ అరటిపళ్ళు, టెంకాయ, పువ్వులు ఇవన్నీ ఇంకా కామన్ కదా, అవన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడైతే ఇక్కడ బియ్యం పిండి ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. బియ్యాన్ని కూడా చక్కగా మంచిగా నానబెట్టి అనమాట. ఒక 3 గంటల పాటు నానబెట్టి దాన్ని ఆ బియ్యంలో చెమ్మ లేకుండా మంచిగా పొడిగా చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. కొంచెం బెల్లం వేసాను. ఆవు నెయ్యిని వేసుకుని చలిమిడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందంట. ఆవు నెయ్యిని ఇప్పుడు ఇందులో మిక్స్ చేస్తాను. సో ఫస్ట్ అయితే పరమాన్నం చేస్తాను. ఇవాళ ఆదివారం ఒకటి కలిసి వచ్చింది చక్కగా. పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. అంటే హాఫ్ డేస్ జరుగుతుంది అనుకోండి ప్రెజెంట్. కొన్ని పెండింగ్ వీడియోస్ ఉండిపోయినాయి కదా, వీడియోస్ చేస్తూ నేను ప్రెజెంట్ డేస్లోకి నేను ఇంకా మీకు అప్డేట్ చేయలేదు, ఇంకా ఏం వీడియోస్ అనేది షేర్ చేయలేదు కదా, ఏమనుకోకండి. ఓకేనండి, నేను ప్రసాదాలు, నైవేద్యాలకు సంబంధించి అన్నీ కూడా రెడీ చేసేసుకుంటాను. అండ్ తర్వాత పూజ రూమ్లోని ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని పూజ మొదలు పెట్టిన తర్వాత నేను మమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా, చూస్తాను. యాక్చువల్గా నేను ఈ వీడియో షూట్ చేయడానికి అయితే ఒక పెద్ద రీజనే ఉంది. అంటే ఈ మధ్యకాలంలోనే మ్యారేజ్ సిరీస్ వీడియోస్, అంటే మా తమ్ముడు మ్యారేజ్ వీడియోస్ కావచ్చు, లేదంటే వేరే ఏదైనా సరే అవన్నీ షేర్ చేయడంతో చాలామంది కమెంట్స్ పెట్టేస్తున్నారు, మీరు రెగ్యులర్ వ్లాగ్స్ చాలా బాగుంటాయి, మేము అవన్నీ మిస్ అవుతున్నాము, అండ్ ఇంటి విషయాలన్నీ కూడా మాకు కొన్ని చెప్పండి అని చెప్పి, అంటే అప్డేట్ చేయండి అనే ఉద్దేశంలో అడుగుతున్నారని ఇంట్రెస్ట్లోని సర్లే అని చెప్పేసి ఆ రోజు ఇంకా నేను వీడియో షూటింగ్ అనేది పెట్టి స్టార్ట్ చేశాను అనమాట. ఓకేనండి, ఇక్కడైతే చూస్తున్నారు కదా, కావాలనుకుంటే ఈ చలిమిడిలోని పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త కొబ్బరి తురుము వేసేసరికి అందులో ఉన్నటువంటి తడి చెమ్మ ఉంటుంది కదా, దాంతో పాటుగాని బెల్లం తురుమును కూడా వేసేసరికి బియ్య పిండి ఇవన్నీ కూడా ఆవు నేతిని మిక్స్ చేసేసరికి చాలా ముద్దగా చాలా అందంగా వస్తుంది అన్నమాట చలిమిడి అయితేని. కొంతమంది వాటర్ని కూడా చిలకరిస్తారు, బట్ ఏంటంటే జారుగా పలుచుగా అయిపోతుంది. అలా కాకుండా మనం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే చలిమిడి చాలా టేస్టీగా ఉంటుంది. ఆవు నేతిని వేసేసరికి టేస్ట్ అనే కాకుండా చాలా శ్రేష్టము, అంతేకాకుండా చాలా శుద్ధిగా అనిపిస్తుందనే ఫీల్లోని ఆవు నెయ్యిని అనేది ప్రతి దాంట్లోనే వేసుకోవడంలో తప్పలేదండి. అండ్ ఇక్కడ పరమాన్నం చేస్తున్నాను కదా, పరమాన్నం కూడా చక్కగా రైస్ అనేది కుక్ అయిపోయిన తర్వాత బాగా మెత్తగా మెదిపి చూడాలి. రైస్ కుక్ అయిన తర్వాతనే అప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత మనం బెల్లం అనేది వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కానీ, అంటే యాలకుల పొడి, తర్వాత డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే కొన్ని నేతిలో డ్రై ఫ్రూట్స్ని, కిస్మిస్, జీడిపప్పులు అన్నీ కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. ఇంకా అవన్నీ నేను అవాయిడ్ చేస్తాను ఈ రోజు అయితేనే. అండ్ కాకపోతే ఇందులో ఆవు నెయ్యిని అనేది వేసేసరికి ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆవు నెయ్యిని మనం ఎక్కువగా ఎలాంటి ప్రసాదాల్లో యూస్ చేసినా సరే ఖచ్చితంగా అది టెంపుల్లో ప్రిపేర్ చేసేటువంటి టేస్ట్ అనేది వస్తుంది. మీరు గమనించారో లేదో కానీ, మరియు ఓవర్గా కాకుండా ఏదో వేసామన్నట్టుగా వేసుకుని చాలా టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రసాదాలన్నీ. అండ్ తినే మనకి ఇలా ఉంటే భగవంతుడు పెట్టేటప్పుడు ఆయన ఎంత హ్యాపీ అవుతాడో చూసుకోండి. అండ్ ఓకేనండి, ఇక్కడైతే ప్రతిదీ అన్నీ రెడీ చేసుకున్నాను. బట్ ఇంకా పక్కనైతే పరమాన్నం ప్రిపేర్ అవుతుంది కదా, అందుకే బౌల్ ఒకటి ఖాళీ చేసి ఉంచాను అనమాట. ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఆ బౌల్లోకి వేసేసుకుంటాను పరమాన్నం అనేది. అండ్ కొంతమంది అడుగుతుంటారు, మీరు పరమాన్నం చేస్తున్నప్పుడు పాలు విరిగిపోకుండా చాలా బాగా చేస్తారక్క, చాలా బాగుంటుంది అని.
కాచి మరిగించుకుంటున్న పాలల్లోని మనం నానబెట్టి ఉంచినటువంటి రైస్ని వేసుకునేది బాగా ఉడికించుకోవాలి. దగ్గరికి బాగా ఉడికిపోయిన తర్వాతనే మనం బెల్లం పొడి అనేది వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు అన్నమాట. అలా కాసేపు లో ఫ్లేమ్లో పెట్టి ఉంచితే నెమ్మదిగా కుక్ అవుతుంది. తర్వాత అందులో యాలకుల పొడి అనేది వేసుకుంటాము. తర్వాత నేతిని కూడా వేసుకుంటాము. నచ్చితే డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్స్ చేసుకుంటాము. సో ఇదండి ప్రాసెస్. అయితే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ విరగకుండా బాగుంటుంది అన్నమాట. పరమాన్నం చేయడం పూర్తయిపోయిన తర్వాత ఇంకా పూజ రూమ్లోని అన్ని కూడా సిద్ధం చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రశాంతంగా పూజ అనేది చేసుకుంటాను అనమాట. ఉదయాన్నే లేచిన వెంటనే ఇల్లు ఊడవడాలు అంటే క్లీనింగ్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసి వచ్చిన తర్వాత తడిబట్ట వేసేస్తాను అనమాట. అంటే ఓన్లీ పూజ గదిలో తులసి కోట దగ్గర మాత్రం. ముందు రోజు ఎంతైనా కానీ పూజ రోజు నాడు ఖచ్చితంగా ఈ రెండు కూడా మంచిగా మళ్ళీ క్లీన్ చేసి ముగ్గులు వేసుకుంటాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఓకేనండి, పూజ అయితే చాలా చాలా ప్రశాంతంగా అద్భుతంగా జరిగింది. అండ్ పూజ పూర్తయిపోయిన తర్వాత కాసేపు అలాగా దేవుడి దగ్గరికి వచ్చి ఎంత బాగా ఉందో ఏంటి అన్నీ చూసుకుని మురిసిపోతుంటాను అనమాట. పూజ జరుగుతున్నంతసేపు భక్తి శ్రద్ధలతో కాన్సన్ట్రేషన్తో ఉంటాం కదా, ఇంకా అవన్నీ చూసే హడావుడు ఉండక ఇంకా తర్వాత తాయితీగా వచ్చి అన్నీ చూసుకుని మురిసిపోతుంటాను. మీలో ఎంతమందికి అలవాటు ఉందనేది కమెంట్ చేయండి. సో ఇక్కడైతే ఇంకా ప్రసాదం తీసుకుంటున్నాను. ముందుగా అయితే చల్లమడి తీసుకుని పిల్లలకి పెట్టేస్తున్నాను. పిల్లలకి ఇచ్చి తర్వాత అప్పుడు నేను తీసుకున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంది. అండ్ పెసరపప్పు, పానకము, వడపప్పు అండ్ అంటే చల్లమడి వడపప్పు ఇవన్నీ పెడతాం కదా, ఖచ్చితంగా ఇవే ఉండాలి. టెంకాయ కొట్టి అరటిపళ్ళు పెట్టడాలు ఇవన్నీ కూడా మామూలే. కాకపోతే ఈరోజు ఈ ప్రసాదాలతో పాటుగానే శనగలు అలానే పరమాన్నం అనేది కూడా ఎక్స్ట్రాగా ప్రిపేర్ చేసి పెట్టాను. ఓకేనండి, ఈరోజు నేను ఈ శారీ పైన పెట్టుకున్నటువంటి నెక్ చైన్కి సంబంధించి జ్యువెలరీ చాలా మంది అడిగారు అన్నమాట షార్ట్ వీడియోలో షేర్ చేసినప్పుడు. సో నేను ఇది వచ్చేసి కళ్యాణి గారి కలెక్షన్స్లో తీసుకున్నాను. ఆవిడకి సంబంధించిన వాళ్ళ ఇన్స్టా పేజ్ లింక్ అలానే ఆవిడ కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా కమెంట్స్ పెట్టారు. ఇయర్ రింగ్స్ అండ్ అలానే ఈ నెక్ సెట్ రెండు కూడా సెట్ మాట, అది చాలా బాగుంది. ఓకేనండి, పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో మీకు ఎక్కడ సౌండ్ వినిపించదని చెప్పి ఇప్పుడే ఫ్యాన్ ఆఫ్ చేశాను. సో పూజ అయితే ఇదిగో దీపారాధన ఇంకా చక్కగా వెలుగుతుంది. ఓకేనండి, అండ్ ఈ రోజు అయితే ఇంకా లంచ్ లోకి వచ్చేసి ముద్దపప్పు రసం ప్రిపేర్ చేస్తాను అండ్ అలానే అత్తీసరి ప్రిపేర్ చేస్తాను. అంతకు మించి నేను ఇంకేం చెయ్యాలని అనుకోవట్లేదు. ఈరోజు ఉల్లి వెల్లుల్లి అనేది అవాయిడ్ చేయాలి కదా, అందుకోసం ఆ రీజన్ వలన. అండ్ ఇది ప్రెసెంట్ వీడియో అండి. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా చక్కగా అందరూ కూడా ఇంట్లో పూజలు అనేవి చేసుకుని ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారని అనుకుంటున్నాను. ఒక్కోసారి అవకాశం ఉంటే చక్కగా టెంపుల్ కి వెళ్తూ ఉంటాను. ఇంకా అవకాశం లేనప్పుడు ఏం చేస్తాను చెప్పండి, ఇలా ఇంట్లోనే ఇంకా దండం పెట్టుకోవడమే. యాక్చువల్ గా ప్రెసెంట్ వీడియోస్ నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను, బట్ ఇంకొన్ని పెండింగ్ వీడియోస్ ఉండిపోవడం వల్ల కాస్త ఆలస్యం అయిపోతుంది. సో ఈ పెండింగ్ వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి అంటే ఖచ్చితంగా ప్రెసెంట్ వీడియోస్ లోకి వచ్చేద్దాము. అండ్ ఇంకా చాలా మీకు అప్డేట్ చేయాల్సినవి ఉన్నాయి, గుడ్ న్యూస్లు ఉన్నాయి, ఇంకా రకరకాలు చాలా ఉన్నాయి. ఆ రోజు కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. చాలా మంది కమెంట్స్ కూడా పెడుతున్నారు. సో ఈ ఏప్రిల్ ఎండింగ్ అయితే మా వారు వచ్చేస్తారు, బట్ ఆయన గురించి వెయిటింగ్. ఆయన వచ్చిన తర్వాత చక్కగా అన్ని కూడా స్టార్ట్ అవుతాయి, కొత్త విషయాలు, కొత్త రోజులు అన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయి. నేను మీకు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాను. ఓకేనండి, కళ్యాణి గారి కలెక్షన్స్ లో తీసుకున్నటువంటి కలెక్షన్ ఇది కూడా. ఆల్రెడీ ఇందాక నేను కిచెన్ లో ఒక వీడియో క్లిప్ చూపించినప్పుడు బిట్ చూపించాను కదా. సో కలెక్షన్ ఇది నేను వచ్చేసి సంక్రాంతిలో వేసుకున్నాను. అండ్ చాలా మంది అడిగారు, ఇది నల్లపూసలు అనుకున్నారు చాలా మంది దూరం నుంచి చూపిస్తే, అందుకోసం నేను ఒకసారి దగ్గరగా చూపించాను. ఈ మెరూన్ కలర్ ఏదైతే ఉందో అది చక్కగా బ్లౌజ్ కి మ్యాచింగ్ కదా అని చెప్పి ఇంకెలా పేరప్ చేశాను. ఉగాది రోజు పెట్టేసుకున్నాను, కానీ ఆ రోజు నేను ఇది పట్టుకుని వెళ్ళడం మర్చిపోయాను అమ్మ వాళ్ళ ఇంటికి. సర్లే అని చెప్పేసి దీనికి బాగా మ్యాచ్ అని చెప్పి అగైన్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను.
నాకు ఎక్కువగా ఇలాగా కొంచెం పెద్దగా ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ కానీ జుమ్కాలు కానీ అవి చాలా బాగుంటాయి. నాకు చిన్న చిన్న స్టడ్స్ కానీ అలాంటి చిన్న ఏదైనా పెట్టుకుందంటే అస్సలు కనిపించదు అనమాట. కొంచెం ఫేస్ నాది చబ్బీగా ఉంటది కదా, దాని గురించి నేను చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టాను. బట్ డైలీ యూజెస్ కి మాత్రం అవే పెట్టుకుంటూ ఉంటాను, కంఫర్ట్ గా ఉంటది. నార్మల్ టైమ్స్ లో కాస్త వెయిట్ అవి పెడుతుంటాం కాబట్టి వెయిట్ లెస్ పెట్టుకుంటుంటాను అనమాట రెగ్యులర్ గానీ. సో ఇదండి ఈరోజు వీడియో అయితేనే. అండ్ కొత్తగా ఇంక చెప్పేది ఏమీ లేదు. అమ్మ డాడీ వాళ్ళు అయితే ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నారు చెల్లి వాళ్ళ దగ్గరికి. చెల్లి వాళ్ళు మళ్ళీ మంత్ ఎండింగ్ కల్లా యూఎస్ వెళ్ళిపోతున్నారు అనమాట, మా మరిది గారు చెల్లి వాళ్ళు. సో మా మరిది గారి పేరు అయితే పవన్ అండి. సో యాక్చువల్ గా పవన్ గారు మ్యారేజ్ కి వస్తారు, మా తమ్ముడు మ్యారేజ్ కి. నేను మీకు ఆ వంకని చూపిద్దామని అనుకున్నాను కానీ పాప మా ఇంటికి ఖాళీ లేక రాలేకపోయారు. సో మా ఇంట్లో చాలా మెంబర్స్ ఇంతమంది కోఆపరేట్ చేసినా కొంతమందికి ఏంటంటే ఇంకా వీడియోస్ లోకి కనిపించడానికి కాస్త ఫీల్ అవుతున్నారు. అందుకోసం నేను ఇబ్బంది పెట్టను వాళ్ళని. మీరు చాలా వరకు వీడియోస్ లో వాళ్ళు కనిపించట్లేదు వీళ్ళు కనిపించట్లేదు అని అడుగుతుంటుంటారు కదా. కొంతమంది ఏంటంటే కనిపిస్తారు, వాళ్ళకేంటంటే నేను ఫీల్ అవుతున్నానేమోనని, నాకేంటంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానేమోననే ఫీలింగ్స్ లోనే కాస్త కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూపించడం అవ్వట్లేదు, అంతే, అంతకుమించి ఏం కాదు. మీరు మాత్రం అర్థం చేసుకోండి. ఒకరిని చూపించి ఇంకొకరిని చూపించట్లేదు ఏంటి, లేదంటే రకరకాలుగా ఏవేవో ఊహించేసుకుంటారు. నాకు కాస్త కొంచెం ఇబ్బందిగానే ఉంటది, నేను మీకు అన్ని క్లియర్ గా చెప్పలేను కదా, అందుకోసం. ఇదండి మావయ్య గారు అయితే నిన్న వచ్చి వెళ్ళిపోయారు, ఈ రోజు రాలేదు. కొంతమంది అనుకుంటారు ఆయన ఒక్కరే కదా ఉన్నది, మీరు ఎందుకు అక్కడికి వెళ్ళరు, ఆయన ఇక్కడికి ఎందుకు రావట్లేదు, లేదు అంటే మా అమ్మగారి ఇంటికి రావట్లేదు. ఈ బాబు చాలా కామెంట్స్ పెట్టేస్తున్నారు. దయచేసి అవన్నీ అసలు ఎక్కువ ఊహించేసుకోకండి. కొన్ని పర్సనల్స్ ఉంటాయి, ప్రతిదీ చెప్తున్నారు కదా అని చెప్పేసి కొన్ని మా పర్సనల్స్ ని కూడా టచ్ చేస్తున్నారు. అది మీరు ఎంత ట్రిగర్ చేసినా నేనైతే చెప్పాలని అనుకోను అయితేని. బట్ కొంతవరకు అయితే మీకు షేర్ చేయాలని అనుకున్న సందర్భాన్ని బట్టి నేను మీకు కొన్ని చెప్తున్నాను. అండ్ ప్రెసెంట్ మేమైతే కాటన్పాడు వెళ్ళి, ఈ మధ్య కాలంలో మేము కాటన్పాడు అయితే ఒక 3 or 4 times వెళ్ళాము. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాటన్పాడు మా ఇంట్లో అయితేని మా బంధువులు ఉంటున్నారు, మాకు తెలిసిన వాళ్ళే. అండ్ మావయ్య గారికి తోడుగా ఉంటారని చెప్పేసి మా ఇల్లు అది కూడా దగ్గర చూసుకుంటున్నారు. చక్కగా ఇంట్లో వాళ్ళే ఉంటున్నారు. అంటే ఎలా చెప్పాలంటే ఫ్యామిలీ అయితే కాపురానికి వచ్చేసారు, మా ఇంట్లోనే ఉంటున్నారు అన్నమాట వాళ్ళు. సో మావయ్య గారికి ఒక తోడు ఉన్నట్టు ఉంటుంది అనే ఉద్దేశంలోని మేమైతే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇంటికి వెళ్ళడం అనేది అవ్వదు కదా, ఎందుకంటే మాకు చెప్పాను కదా ఆల్రెడీ ఏ రీజన్ వల్ల మేము ఇలా రావాల్సి వచ్చిందో అన్నది, మళ్ళీ అదే రీజన్ తో వెనక్కి వెళ్ళడం అవ్వదు కాబట్టి. సో ఆ సిచ్యువేషన్ ద్వారా మేము ఇంకా ఇలా డిసైడ్ అయ్యాము. బట్ నేను అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్ ఏదైతే పెండింగ్ వీడియోస్ ఉండిపోయినాయి కదా వాటిలో నేను మీకు కొన్ని షేర్ చేస్తానులేండి. ఎవరు ఉంటున్నారు ఏంటని అన్నది కొంచెం హింట్ ఇద్దామని అనుకుంటున్నాను. మా ఇంట్లోనే ఇల్లు ఇప్పుడు చాలా కలకల్లాడుతూ చాలా అద్భుతంగా చూసుకుంటున్నారు. వదిన అవుతారు నాకైతే ఆవిడ. సో లక్ష్మి మట ఆవిడ పేరు, నాకు వదిన అవుతారు. సో చాలా పూజలు అవి చేస్తూ చాలా మంచిగా కలకల్లాడుతుంది ఇప్పుడు ఇల్లు అయితేనే. మా మావయ్య గారికి కూడా ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది మాట. సో మా మావయ్య గారిని ఎక్కడికైనా రమ్మని అన్నాం అనుకోండి, ఆయనకి కరెక్ట్ గా అనిపిస్తేనే వస్తారు, లేదంటే ఎంత బ్రతిమలన్నా రారు. అది మేము ఫేస్ చేస్తున్నాం కదా. అంటే ఒక్కొక్కరికి ఏంటంటే పాత తరహాలో ఉండిపోతారు, ఇంకొంతమంది ఏంటంటే ప్రెసెంట్ ఈ ట్రెండ్ ఎలా నడుస్తుంది, జనరేషన్ ఎలా నడుస్తుందో దానికి తగ్గట్టుగా నడుచుకుంటారు. మా మావయ్య గారి విషయానికి వచ్చేస్తే ప్రెసెంట్ టైం ఎలా ఉంటుందో అన్నది దానికి తగ్గట్టుగా నడుద్దాం అని అస్సలు ఉండదు ఆయనకి. పాతకాలం పాత పద్ధతులు అవే ఉంటాయి. సో ఆయన వెనకాల మనం ఫాలో అవ్వాలి కానీ మనకు తగ్గట్టు ఆయన ఫాలో అవ్వరు. సో ఇదే జరుగుతుందండి. అందుకోసమే. అండ్ మా తమ్ముడు మ్యారేజ్ కి కూడా వచ్చారు, కనిపించి వెళ్ళిపోయారు. నేను వీడియో తీసే అంత గ్యాప్ కూడా లేదు ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా. అండ్ అంతేకాకుండా కొంచెం మా ఊళ్ళో బంధువులు అండ్ అలానే మా మావయ్య గారు ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకి సంబంధించి మన వాళ్ళు అవి ఉంటారు కదా, వాళ్ళ మ్యారేజ్లు కూడా అదే సిచ్యువేషన్ లో రావడం వల్ల అక్కడ అటెండ్ అయ్యారు. కొన్ని అవి ఆ సందర్భంగా కొన్ని టైంలో ఆయన లేరు. సో ఓకే, శారీ విషయానికి వచ్చేస్తే అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు అనుకుంటాం. సో ఈ బ్లౌజ్ వచ్చేసి అలా బటర్ఫ్లై అని ఏం కాదు కానీ నార్మల్ బ్లౌజ్, కాకపోతే కాస్త హ్యాండ్స్ షార్ట్ లెంత్ పెట్టించుకుని ఇలా లూజ్ పెట్టించు అనమాట. జస్ట్ ఎంతో కాదు, ఇది యాక్చువల్ గా లోపల లైనింగ్ కూడా వేయలేదు. లోపలికి ఏంటంటే 2 మడతల కింద వేసి కుట్టి చక్కగా రెడీ చేశారన్నమాట అన్నయ్య అయితేనే. అన్నయ్య అయితే చాలా ప్రొఫెషనల్ గా స్టిచ్ చేస్తారు కదా, సో ఆయనకి అన్ని ఐడియా ఉంటది. బ్లౌజెస్ చూసి అవతల వాళ్ళ కంఫర్ట్ ని బట్టి చక్కగా కుట్టిచ్చేస్తారు అనుకోండి. నా బ్లౌజెస్ కి అయితే చెప్పే పని ఉండదు, ఆయనకి పర్ఫెక్ట్ గా ఎలా బాగుంటది మా చెల్లెమ్మకి అన్న ఒక ఐడియాలో ఆయన బాగా కుట్టిచ్చేస్తారు అనుకోండి. ఓకేనండి, చెప్పాను కదా ఆల్రెడీ, ఇంకా వంట పని అనేది చూసేసుకుంటాను. అండ్ దాని తర్వాత ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా ఉంది, అవి చూసుకోవాలి. ఇదండి, ఇంకంతకు మించి ఏం లేదు. ఈ రోజు శ్రీరామనవమి అంటే ఇంకేముంటాయి, ఇంట్లోనే పూజ, లేదు అంటే టెంపుల్ కి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం, అంతకు మించి స్పెషల్స్ ఏముంటాయి. అండ్ మర్చిపోయాను, మీరు అందరూ కూడా చాలా అడుగుతున్నారు, చాలా స్లిమ్ అయిపోయారు, డైట్ ఏం చేస్తున్నారని చెప్పి చాలా కమెంట్స్ పెట్టేస్తున్నారు. డైట్ ఏమీ లేదండి, నేను ఇంతకు ముందు మీతో షేర్ చేసుకున్నటువంటి వెజిటబుల్ జ్యూస్ తాగుతున్నాను. దాన్ని వెజిటబుల్ అని ఎందుకు అంటున్నాను అంటే మిక్సింగ్, ఆల్ మిక్సింగ్ లో ఉంటాయన్నమాట. ఏం తీసుకుంటున్నాను ఏంటివన్నీ ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్నే ఫాలో అవుతున్నాను. డైలీ రెగ్యులర్ గా మార్నింగ్ టైంలో నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఆ జ్యూస్ తీసుకుంటున్నాను అనమాట.
అంతేనండి, అంతకు మించి ఏం లేదు. ఆ జ్యూస్ తీసుకోవడం వల్ల ఫేస్ లో కూడా చాలా గ్లో వచ్చింది, హెయిర్ కూడా బాగా గ్రోత్ అయ్యింది, అండ్ చక్కగా మనకి పొట్ట లాగేస్తుంది మా ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ సన్నగా అవడానికి కూడా చాలా బాగా ఛాన్సెస్ ఉంది మాట జ్యూస్ వలన. నాకు బాగా నచ్చుతుంది, ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది కాబట్టి నేను దాన్ని ఫాలో అయిపోతున్నాను. అలాగా మీకు ఏమంటారు ఆ రిజల్ట్ తెలుస్తుంది అనుకుంటున్నాను. అండ్ అస్సలు మేకప్ లేదన్నమాట అండి, వితౌట్ మేకప్. అంటే మీకు ఆ ఫేస్ లో గ్లో కావచ్చు, లేదంటే షైనింగ్ కావచ్చు, ఆ ఫ్రెష్నెస్ కావచ్చు అని మీకు తెలుస్తుంది కదా. సో మీ దాకా ఎందుకు నేనే షాక్ అవుతున్నాను, ఇంతకు ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అన్నది చూసుకుంటూ ఉంటుంటే చాలా బెటర్ గా ఉంది. అందుకోసం నేను మీకు మళ్ళీ షేర్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడైతే మళ్ళీ నేను నార్మల్ నా రెగ్యులర్ వీడియోస్ కి వచ్చేస్తాను, డైలీ రొటీన్ వ్లాగ్స్ లోకి, అప్పుడు నేను మీతో అన్ని షేర్ చేసుకుంటాను. మళ్ళీ అంటే రిపీట్ చేసినట్టు ఉంటది, బోర్ కొడుతుందేమో అన్నట్టుగా కొన్ని స్కిప్ చేస్తుంటాను తప్ప. అండ్ ఆల్రెడీ చెప్తున్నాను కదా జ్యూస్ వల్ల ఎంత మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి. సో ఆ జ్యూస్ ఎలా చేస్తున్నారు ఏంటి అవన్నీ అంటే నేను అయితే వీలైతే వీడియో షూట్ చేస్తాను, సో లేదంటే ఒక షార్ట్ వీడియో సెపరేట్ గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ షేర్ చేసి ఉంది, కాకపోతే అది ఏంటంటే ఒక రొటీన్ బ్లాగ్ లో మధ్యలో వచ్చిందన్నమాట బిట్ అయితే. అందుకోసం మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది కాబట్టి నేను సెపరేట్ గా షేర్ చేస్తాను. చాలా సేపటి నుంచి మాట్లాడేస్తున్నాను, ఎందుకంటే ప్రెసెంట్ వీడియోస్ లో ఉన్నాను కదా, నేను ఎలా ఉన్నాను అన్నది మీకు ఒకసారి చూపించాలి, చెప్పాలి అనే ఉద్దేశంలోని ఒకసారి కెమెరా పక్కన పెట్టేలాగా షూట్ చేస్తున్నాను అనమాట వీడియో అయితేనే. ఇదండి, పిల్లలు అయితే ఇంకా హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. రిత్విక్కి అయితే ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వలేదు, ఎగ్జామ్స్ రేపు మండే నుండి స్టార్ట్ అవుతాయి. అండ్ కిషాంత్కి అయితే ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయాయండి. సమ్మర్ హాలిడేస్ రావడానికి ఇంకా 10 to 15 days పడుతుందిలేండి ఇద్దరికి కూడా. ఇవ్వండి ప్రెసెంట్ అయితే అప్డేట్ చేసేటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఇవే ఉన్నాయి. అండ్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ శారీ వచ్చేసి నేను అమెజాన్ లో తీసుకున్నాను అనమాట అండి. ఒక 2 or 3 years అవుతుంది అనుకుంటా, 2 years అనుకుంటా. 2 years బ్యాక్ అమెజాన్ లో తీసుకున్నాను. ఇది వచ్చేసి జ్యూట్ శారీ మాట, చాలా బాగుంటుంది. నాకు జ్యూట్ శారీస్ అంటే చాలా ఇష్టం. దాని క్వాలిటీ చూడండి ఎంత బాగుందో, చాలా నీట్ గా ఉంటది. సో శారీలో బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇలా వచ్చిందన్నమాట, మంచి డార్క్ కలర్ లోనే బాగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం ఈ శారీ అయితే. నేను కట్టేది శారీస్ తక్కువే, అంటే నేను ఈ శారీ కట్టాను అనుకోండి మళ్ళీ ఒక 2-3 నెలలు లేదంటే ఒక్కొక్కసారి 5-6 నెలల తర్వాత కడుతుంటా అనమాట. నా శారీస్ విషయంలో మాత్రం అలానే మెయింటైన్ చేస్తూ ఉంటాను. శారీస్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి, బాగుంటాయి అని అంటుంటారు కదా. అండ్ కొత్తగా కుట్టించినటువంటి శారీస్ గానీ బ్లౌజెస్ ఇవన్నీ ఉంటాయి కదా పట్టు చీరల మీదవి, అవి 1-2 సార్లు మాత్రం కట్టుకుంటాను, ఎండ్ లో వేస్తూ ఉంటాను అనమాట. ఏదైతే మనం ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్ళి ఒకసారి కన్విన్స్ వచ్చేసిన తర్వాత ఎండ్ లో వేసేస్తాను, మంచిగా అవి డ్రై అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇంకా నేను ఐరన్ కి పంపించేస్తాను. ఒక 2 or 3 times కట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటి నుండి డ్రై వాష్ కి ఇస్తాను అనమాట. డ్రై వాష్ కి వన్స్ ఇచ్చామంటే దాంట్లో ఉన్నటువంటి తాజాదనం అంతా మిస్ అయిపోతుంది. ఫ్రెష్ గా అంటే మనకి స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఆ కళ అందం కనిపించదు. అందుకోసం నాకు డ్రై వాషింగ్ ఇవ్వాలంటే భయం. అది కూడా పర్ఫెక్ట్ గా మంచిగా చేసేటువంటి డ్రై వాషింగ్ ప్లేస్ లో అది అనేది ఇవ్వాలి, ఇస్తూ ఉండాలి. బట్ ఇలాంటి శారీస్ ఏదైనా ఉన్నాయంటే ఈ రోజు కట్టుకున్నానా కాసేపు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకున్న తర్వాత అగైన్ ఎండ్ లో వేసేస్తాను అనమాట. అది మళ్ళీ ఐరన్ కి ఇచ్చేస్తాను. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం కి ఒకవేళ ఏదైనా ఆ సిచ్యువేషన్ లో నేను కట్టుకున్న టైంలో నాన్ వెజ్ తిన్నా గానీ, లేదు అంటే వాష్రూమ్స్ కి వెళ్ళినా గానీ, వంట చేస్తున్నప్పుడు మొత్తం ఫుల్ డే ఉంచుకున్నా గానీ అప్పుడు ఉతకడానికి వేసేస్తాను. అది కూడా నార్మల్ షాంపూ వాటర్ లోనే చక్కగా వాటిని వాష్ చేసేసుకుని, ఎక్కువ పిండకూడదు అనమాట. వాటర్ లోనే మనం డిప్ చేసేసి డైరెక్ట్ ట్యాప్ మీద అలాగా వేసేసంటే వాటర్ అంతా కూడా వాడిపోయిన తర్వాత అప్పుడు మనం బట్టలు తీగి మీద చక్కగా ఆరేసుకోవాలి. అప్పుడు డ్రై అయిన తర్వాత ఐరన్ కి ఇచ్చుకుంటూ ఉండాలి. సో మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటది. బట్ ఏంటంటే మనం వాడకాల్లో కూడా చక్కగా ఉండాలి. నా శారీస్ అందుకే ఎప్పుడు కట్టినా కూడా మీకు ఫ్రెష్ గా కనిపించడానికి రీజన్ అయితే ఇది. చాలా మంది అడుగుతున్నారు, ఎస్పెషల్లీ సుశీల ఆంటీ ఎక్కువగా అడుగుతున్నారు, ఆవిడ కోసం చెప్తున్నాను. ఇదండి. ఓకే, మీరందరూ కూడా మీ ఇంటి మనిషిని అనుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరు మీరు పెట్టేటువంటి కమెంట్స్ ని బట్టి నేను ఎంత హ్యాపీ అయిపోతుంటానో అవి చూసుకుని ఒక్కొక్కసారి స్క్రీన్ షాట్లు చేసేసి మా వారికి కూడా పంపించేస్తుంటాను. అంటే మీరందరూ కూడా మీ ఇంటి మనిషిగా నన్ను ఆదరించి చక్కగా మెసేజ్లు పెట్టడం గానీ, మీరు పిలిచే పిలుపులో గానీ చాలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఆ పిలుపుని బట్టి అర్థమవుతుంది వాళ్ళ ఇంటి మనిషిని అనుకుంటున్నారు నన్ను అని. కొంతమంది అయితే నాకు ఓన్ సిస్టర్స్ లేరు, ఓన్ చెల్లి ఓన్ అక్క లేరు, నాకు మిమ్మల్ని చూసి మా సొంత చెల్లి అక్క అనుకుంటున్నామని చెప్పి కూడా చాలా కమెంట్స్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ కమెంట్ కి నేను రిప్లై ఇస్తూ ఉంటాను. బట్ ఈ మధ్యన ఏంటంటే కాస్త బిజీ ఉంటున్నా, అండ్ ఈ పెండింగ్ వీడియోస్ ఎక్కువ ఉండడం వల్ల, ఈ షూటింగ్స్ ఎడిటింగ్స్ వీటి వల్ల కాస్త బిజీగా ఉండడం వల్ల, అంతేకాకుండా బయట కూడా అటెండ్ అవ్వాలి, ఇంట్లో వర్క్స్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ప్రెసెంట్ అయితే ఎగ్జామ్స్ టైం కాబట్టి కాస్త బిజీ ఉండడం వల్ల కమెంట్స్ కి రిప్లై లేట్ అవుతుంది. బట్ కంపల్సరీ అది నెక్స్ట్ డే కైనా సరే లైక్స్ ఇచ్చి కమెంట్స్ కి రిప్లైలు ఇస్తున్నాను అనమాట. ఇదండి, నేను ఇదే చెప్పాలనుకున్నాను మీ ముందుకు వచ్చి. ఓకే, మరి
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? మరి ఈ రోజు ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఐ హోప్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా 3 lakhs కు దగ్గరలో ఉన్నాం మనము. సబ్స్క్రైబ్ చేసేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మంచిగా అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయించేస్తే తొందరలో అంటే మా వారు వచ్చే టైం కల్లా చక్కగా ఈ 3 lakhs సబ్స్క్రైబర్స్ కి సంబంధించిన సెలబ్రేషన్ కూడా చేసుకుందాం అని అనుకుంటున్నాం. మరి మీ చేతిలోనే ఉంది. సో అందుకోసం మీరందరూ కూడా చక్కగా 3 lakhs కంప్లీట్ అయిపోయేలా చూసారనుకోండి, మా వారు వచ్చే టైం కల్లా ఆ సెలబ్రేషన్ కూడా చేసుకోవాలని ఒక చిన్న హోప్ ఉంది. మరి చూద్దాం. ఓకేనండి, అలా మీతో మాట్లాడడం పూర్తయిపోయిన తర్వాత రైస్ అయితే ప్రెషర్ కుక్కర్లో పెట్టేశాను. అండ్ కందిపప్పును కూడా విజిల్స్ వేయించేసుకున్నాను. రసం అయితే చక్కగా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఇంకా అది బాయిల్ స్టేజ్లో రావాలి. అండ్ పరమాన్నం ఉదయం చేశాను కదా, అదే ఉందన్నమాట పక్కనైతే. ఉదయం పూజ పూర్తయిపోయిన తర్వాత లైట్స్ ఆఫ్ చేసి ఆ వెలుతురుని చూడండి ఎంత బాగుంటుందంటే మామూలుగా కదా. ఆ వెలుతురులోనే కొన్ని షార్ట్స్ తీసుకుని నేను మీకు షార్ట్ వీడియోస్ అనేవి షేర్ చేశాను. చాలా హ్యాపీ అయ్యారు, చాలా మంచి మంచి కమెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, చెప్తున్నాను ఇక్కడ అవే మాట. రైస్ ఇక్కడ ఇలా ప్రిపేర్ చేశాను, రసం అయితే రెడీ అవుతుంది అన్నీ అదే చెప్పి మళ్ళీ ఒకసారి బిట్ క్లియర్గా చూపిస్తున్నాను అనమాట వంట అవుతుందని. బాయ్ నాన్న. బాయ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, నేను ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. నమస్తే, టేక్ కేర్, బాయ్.